పథకాలు మరియు కమిటీలు 1. 2013 నాటి లింగ సున్నితత్వం మరియు లైంగిక వేధింపుల నిబంధనలకు అనుగుణంగా భారత సుప్రీంకోర్టు తన జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. భారత ప్రధాన న్యాయమూర్తిచే ప్రారంభించబడిన పునర్నిర్మాణం జస్టిస్ హిమా కోహ్లీని చైర్పర్సన్గా, జస్టిస్ బివి నాగరత్న సభ్యునిగా మరియు డాక్టర్ సుఖదా ప్రీతంను సభ్య కార్యదర్శిగా నియమించారు. 2. భారతీయ సెక్యూరిటీల మార్కెట్ల డైనమిక్ వృద్ధికి ప్రతిస్పందనగా క్లియరింగ్ కార్పొరేషన్ల యాజమాన్యం మరియు ఆర్థిక ఫ్రేమ్వర్క్కు మెరుగుదలలను అంచనా వేయడానికి మరియు ప్రతిపాదించడానికి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్ అధ్యక్షతన ఒక కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. 3. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ పెద్ మా కే నామ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో ఆయన పీపాల్ చెట్టును నాటారు. ఆయన వెంట కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. 4. రక్షణ మంత్రిత్వ శాఖ మోడ్ 4 ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం ద్వారా పెన్షనర్ సేవలను మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ అవగాహన ఒప్పందాలు మోలు దేశవ్యాప్తంగా 1128 శాఖలలో సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష ద్వారా స్పార్ష్ సేవా కేంద్రాలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్పార్ష్ వెబ్ ఆధారిత వ్యవస్థ క్రమబద్ధీకరించబడిన పెన్షన్ ప్రాసెసింగ్ మరియు రక్షణ పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. 5. జూన్ 2023 నుండి మే 2024 వరకు దేశవ్యాప్తంగా వార్షిక రూ. 6,000 ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను స్వచ్ఛందంగా వదులుకున్న 1.16 లక్షల మంది రైతుల పట్టికలో బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ అగ్రగామిగా ఉన్నాయి. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం పీఎం కిసాన్ మొబైల్ యాప్ మరియు వెబ్సైట్లో ఒక మాడ్యూల్ను ప్రవేశపెట్టింది. ఇది రైతులు స్వచ్ఛందంగా పథకం నుండి నిష్క్రమించడానికి వీలు కల్పిస్తుంది. 6. స్వర్ణిమ్ ట్రేడ్ ఉద్యోగ్ స్క్రిప్ట్లో పంప్ అండ్ డంప్ స్కీమ్ను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ 11 మంది వ్యక్తులపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ రూ. 7.75 కోట్ల జరిమానా విధించింది. మార్కెట్స్ రెగ్యులేటర్ వారిని సెక్యూరిటీస్ మార్కెట్ నుండి డిబార్ చేసింది మరియు 12% వార్షిక వడ్డీతో రూ. 92.37 లక్షలను రద్దు చేయాలని ఆదేశించింది. 7. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల అదనపు గ్రామీణ మరియు పట్టణ గృహాల నిర్ణయం మన దేశం యొక్క గృహ అవసరాలను తీర్చడానికి మరియు ప్రతి పౌరుడు మెరుగైన జీవన ప్రమాణాలను కలిగి ఉండేలా చూడడానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 8. రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించడం మరియు బాల్య వివాహాల సమస్యను పరిష్కరించడంలో అస్సాం ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. జూన్ 12, 2024న ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్యమంత్రి నిజుత్ మొయినా ఎంఎంఎన్ఎం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని అస్సాం ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించింది. 9. జూన్ 18, 2024న వారణాసిలో 30,000కు పైగా స్వయం సహాయక బృందాలకు కృషి సఖీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. వ్యవసాయంలో గ్రామీణ మహిళల నైపుణ్యాలను పెంపొందించడం, ఈ రంగంలో వారి కీలక పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యం. 10. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా జూన్ 24న నేషనల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024ను ప్రారంభించారు.
ఆయనతో పాటు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీమతి అనుప్రియా పటేల్ మరియు శ్రీ జాదవ్ పత్రప్రావ్ గణపత్రరావు పాల్గొన్నారు. ప్రముఖులు ప్రచారం కోసం లోగో, పోస్టర్లు, రేడియో స్పాట్లు మరియు ఆడియో విజువల్స్ వంటి ఐఈసీ మెటీరియల్లను కూడా విడుదల చేశారు మరియు ఈ సందర్భంగా పిల్లలకు ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్లు, ఓఆర్ఎస్ మరియు జింక్ మాత్రలను పంపిణీ చేశారు. 11 సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం కేంద్ర సహాయ మంత్రి, స్వతంత్ర చార్జ్, ఎర్త్ సైన్సెస్, మోస్ పిఎంఓ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ డాక్టర్ జితేంద్ర సింగ్. జూన్ 24న ఒక వారం ఒక థీమ్ OWOT ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది భారతదేశం యొక్క వివిధ శాస్త్ర మరియు సాంకేతిక ప్రవాహాలలో ఇటీవలి విజయ గాథలను ప్రదర్శిస్తుంది. 12 ప్రతి PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో భారతీయ జ్ఞాన్ పరంపర కేంద్రం ప్రారంభించబడుతుందని, ఈ విషయంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ జూలై 1 నుండి మధ్యప్రదేశ్లోని మొత్తం 55 జిల్లాల్లో ప్రారంభం కానుంది. 13 గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మోహా జూలై 1 నుండి ఆగస్టు 31, 2024 వరకు అమలులో ఉన్న స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద సఫాయి అప్నావో, బిమారీ భగావో SABB కార్యక్రమాన్ని ప్రారంభించింది. వర్షాకాలంలో అధిక పరిశుభ్రత మరియు ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో పట్టణ స్థానిక సంస్థలను ULBS ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యం. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క స్టాప్ డయేరియా క్యాంపెయిన్ తో జతకట్టింది. సమగ్ర జోక్యాలను మరియు అంతర్ విభాగ సహకారాన్ని నొక్కి చెబుతుంది. 14 ఇటీవలి నివేదికలో అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ PM గతిశక్తి పథకాన్ని ప్రశంసించారు. భారతదేశం యొక్క భవిష్యత్తులో మౌలిక సదుపాయాల వ్యయంపై నిరంతర దృష్టిని సూచిస్తూ పెరిగిన మరియు మరింత లక్ష్యపెట్టిన పెట్టుబడులను నివేదిక హైలైట్ చేస్తుంది.